హాయ్ ఫ్రెండ్స్, మిల్ మేకర్ బిర్యానీ చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా చేశానో ఈ వీడియోలో చూడండి. ఈ బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాను. ఈ మిల్ మేకర్ బిర్యానీ ఎలా తయారు చేస్తానో ఒకసారి ఈ వీడియో చూడండి. ఇప్పుడు స్టవ్ అంటించుకున్నాను. ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పెట్టుకున్నాను. ఒక కప్పు మిల్ మేకర్ తీసుకున్నాను. ఇవి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, మిల్ మేకర్ ఒక 5-10 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ ఉండిపోతే ఈ విధంగా వాటర్ పిండుకోవాలి. మిల్ మేకర్ కర్రీ వండుకోవడానికి ఒక కడాయి పెట్టుకున్నాను. ఒక 2 పావుల ఆయిల్ పోసుకుంటున్నాను. 2 చెక్క, 4 లవంగాలు, 2 అనాస పువ్వులు, 2 ఇలాచీలు వేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకు, ఒక 4 కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. టమాటా కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఒక స్పూను పసుపు వేసుకోవాలి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉడకబెట్టుకున్న మిల్ మేకర్స్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వలన కొంచెం కర్రీ అనేది గ్రేవీ వస్తుంది. ఇప్పుడు ఒకసారి కొంచెం కలుపుకుందాం. నిమిషాలు మూత పెట్టుకోవాలి. మళ్ళీ గ్రేవీతో ఈ విధంగా చుట్టూ ఆయిల్ వస్తుంది. ఒక స్పూను ధనియాల పౌడరు, ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ వండుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నాను. స్టవ్ అంటించుకున్నాను. ఇందులో బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా సాజీరా, 5 లవంగాలు, హోల్ గరం మసాలా వేసుకోవాలి. 3 ఇలాచీలు వేసుకోవాలి. మిర్చి వేసుకోవాలి. కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. నిమ్మరసం పోసుకోవడం వలన అన్నం పొడి పొడిగా వస్తుంది. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. చూసుకుందాం. కర్రీ అయితే మంచిగా గ్రేవీతో ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు అర్ధగంట సేపు నానబెట్టుకున్న రైస్ ఒక 70% ఉడకనివ్వాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. 70% ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అంతా ఈ విధంగా కడాయికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ కర్రీ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మిగిలిన రైస్ వేసుకోవాలి. మిగిలిన కర్రీ కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఫుడ్ కలర్ వేసుకొని
సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఆవిరి బయటికి పోకుండా దీని మీద ఒక వెయిట్ బరువు పెట్టుకోవాలి. బరువు పెట్టుకోవడం వల్ల అందులో ఉండే ఆవిరి బయటికి పోకుండా ఉండిపోతుంది. అప్పుడే బిర్యానీ అనేది దమ్ అయిపోతుంది. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి రైస్ ఏ విధంగా ఒక 20 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, రైస్ అయితే చాలా బాగా ఉడికింది. చూడండి, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నచ్చితే మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి. రైస్ అయితే చాలా బాగా ఉడికింది. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. స్పైసీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.